అంతేనా? పుట్టినప్పుడు ఇంతే కదండి పసికందు. నీ పర్సనాలిటీ పుట్టినప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? 5.5, 6, కనీసం 5 అడుగులు. సరే మహా 5, 4 అనుకో. జానా బెత్తెడు 4 అడుగులు ఎట్లయ్యావు, 5 అడుగులు ఎట్లయ్యావు, 6 అడుగులు ఎట్లయ్యావు? రోజు మెడకు తాడేసుకొని లాగావా? లేకపోతే మెమ్మ నిన్ను కింద పడేసి రోజు కాళ్ళు చేసిందా? ఏం లేదు. దేవుడు సృష్టిలో ఆ క్రమాన్ని ఏర్పరిచాడు. తల్లి ఏం చేసిందంటే పాలు ఇచ్చింది, ఫీడింగ్ ఇచ్చింది టైం టు టైం. అవునా? నువ్వు జస్ట్ కాళ్ళు చేతులు ఆడిచ్చావు, నీకు తెలియదు, నీకు తెలియకుండానే ఆడిచ్చావు. చూస్తాను నీ బాడీ గ్రోత్ అవ్వటం మొదలుపెట్టింది, పెరగటం మొదలుపెట్టింది. నీకు తెలియకుండానే ఒక దశ వచ్చేటప్పటికి నువ్వు హైట్ అయిపోయావు, నీ బాడీ పొజిషన్ మారిపోయింది. ఇదంతా నీకు తెలిసి జరిగిందా? స్పష్టంగా నువ్వు అబ్జర్వ్ చేశావా? ఎంతమంది ఒప్పుకుంటారు నాకు తెలియకుండానే ఈ మార్పు నాలో వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇది ఎలాగో నేను చెప్పిన పరిపూర్ణత అనేది కూడా దేవుడు అలాగే నీలో రప్పిస్తాడు.